హౌస్. ఎక్స్ప్రెషన్ చెప్పు. హలో, ఈరోజు తిరుపతికి వచ్చేసాం మూవీ కోసం అని చెప్పి. మా ఫ్రెండ్ గారికి దెయ్యం సినిమా చూడాలనిపించిందంట, అందుకని చెప్పి మేము ద కన్జూరింగ్ మూవీకి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో అనుష్క కటౌట్ కనపడింది. అనుష్క మూవీ కానీ చూడాలనుకున్నాం, బట్ టైం లేదు. మీరు ఎంతమంది చూసారో చెప్పండి, సినిమా ఎలా ఉందో కానీ చెప్పండి, మేము కానీ వెళ్ళడానికి ట్రై చేస్తాను. అలా మూవీ థియేటర్కి వస్తే వచ్చేసాను. చూసేసరికి సినిమాకి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను, మరి నాకైతే అంత ఎక్కలేదు. సో సినిమా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. బిర్యానీ వాళ్ళకి వెళ్దామని అక్కడికి వెళ్ళాము, షాప్ అయితే క్లోజ్లో ఉంది. నెక్స్ట్ అయితే దాబా హౌస్కి వెళ్దామని చెప్పి మా వాడైతే దాబా హౌస్కి తీసుకెళ్ళాడు నన్ను. ఫుల్ ఎండగా ఉంది భయంకరంగా. ఆడికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకున్నాను, సూపర్గా అనిపించింది. మా వాడు మెన్యూ కార్డ్ని ఓన్ తిరగేస్తున్నాడు. నేను కూడా ఒకసారి తిరగేస్తాను, లేకపోతే ఫీల్ అవుతాడని చెప్పి నేను కూడా అట్లా ఇట్లా తిప్పేసి వాడు చెప్పిన ఆర్డర్ని అదే కానీ చేయని చెప్పేశాను. మేమైతే రెస్టారెంట్కి వెళ్ళేసరికి అక్కడైతే ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. సో రెస్టారెంట్ అయితే ఖాళీగా ఉంది. మాకైతే బాగా నచ్చింది. సో ఫస్ట్ అయితే మేము ఆర్డర్ పెట్టింది వచ్చి కాశ్మీరీ చికెన్ అండ్ రోటీ. ఫస్ట్ అయితే వాడు ఆనియన్ పెప్పర్ తీసుకొచ్చాడు. రోటీ ఇది చాలా చిన్నదిగా అనిపించింది. చికెన్ అయితే భలే బాగుంది, కాశ్మీరీ చికెను. నాకైతే ఎక్కువ స్పైసీ కావాలి, మా వాడైతే మీడియం స్పైసీ చెప్పాడు. కాబట్టి నాకు ఎక్కువ స్పైసీ కావాలి కాబట్టి నాకు అంతా అనిపించలేదు. వాడికైతే బాగా నచ్చిందంట, అంటే మీరే చెప్తారు చూడండి వాడు. నేనైతే దానిపైన లెమన్ వేసుకొని విత్ ఆనియన్తో ట్రై చేశాను, సూపర్గా అనిపించింది నాకు. కొంచెం స్పైసీగా ఉంటే బాగుండు అని అనిపించింది. మా వాడికి అయితే బాగా నచ్చేసింది. రోటీతో ట్రై చేశాం కదా, సరే బటర్ నాన్తో ట్రై చేద్దాం అని చెప్పి ఈసారి బటర్ నాన్ ఆర్డర్ పెట్టాను. బటర్ నాన్లకి అయితే చాలా బాగుంది. బటర్ నాన్ అయితే చాలా స్మూత్గా బాగుంది. సింగిల్ హ్యాండ్తో ఈజీగా తుంచేయగలిగాను నేనైతే. బిర్యానీ వచ్చింది, బటర్ నాన్ వచ్చింది. బటర్ నాన్ వేసుకున్నాం, ప్లస్ ఫ్రై విత్ బటర్ నాన్. సో లెమన్ అయితే పిండుకొని బటర్ నాన్తో ట్రై చేయడానికి స్టార్ట్ అయిపోయాను. బటర్ నాన్, అందులో చికెన్, ఒక ఆనియన్ పెట్టుకొని తిన్నాను. నాకైతే బాగానే అనిపించింది. 3 కాంబినేషన్ సూపర్గా అనిపించింది. నాకెందుకో తెలియదు కానీ చికెన్ కర్రీలో చికెన్ కన్నా క్యాప్సికమ్ ఎక్కువ ఉన్నాయనిపించింది. ఓకే, బట్ ఫైన్. నాకు కొంచెం స్పైసీ ఉంటే బాగుండు అనిపించింది. మా వాడైతే బిర్యానీ వేసుకున్నాడు, బిర్యానీలో కాశ్మీరీ వేసుకున్నాడు. ఓకేనా? ఎక్స్ప్రెషన్ చెప్పు. మనోడైతే ప్రేమతో నాకు లెగ్ పీస్ వేశాడు. పీస్ అయితే బాగానే ఉంది, కుక్కుడు వెళ్ళాల్సి. వాడు ఇచ్చిన కర్రీ ఇలాంటి కథలు తెగద్దా రేపు రేపు పెళ్ళికి వచ్చినాక మొత్తం హరీష్ అంటే హరీష్ కాదా, హరీష్ సార్ సార్ అంకులు. హరీష్ కాదా, హరీష్ సార్ అంకులు రా అని చెప్పుకుంటా. సరే సార్, రైతా ట్రై చేస్తాం. నాకైతే బిర్యానీ కానీ అంత అనిపించలేమో. నేను ఎందుకు హైదరాబాద్ బిర్యానీతో కంపేర్ చేశానని మా వాడికైతే బాగా నచ్చేసింది. బిల్ అయితే 730 అయింది. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.